ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ కూటమి అండి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఒక్క డెవలప్మెంట్ అనేది జీరో అండి. డెవలప్మెంట్ అనేది జీరో. సో ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఉంటేనే మనం ఇక్కడ దాకా మేము ఆంధ్రానే ఇక్కడ దాకా జాబ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ దాకా జాబ్ చేయాల్సి వస్తుంది. అదే అక్కడ డెవలప్మెంట్ బాగుంటే అక్కడ కంపెనీస్ వస్తే అక్కడే ఉండి మనం కూడా ఇట్లా రూల్ చేసుకోవచ్చు. దానికోసం డెవలప్మెంట్ అనేది ఏది డబ్బులు ఇస్తే సరిపోద్దు. 45 ఏళ్ళకి పెన్షన్స్ అని ఇవన్నీ అక్కర్లేదు. డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా అందరూ డెవలప్ అవుతారు. సో 2014 నుంచి 19 వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఒక ఇంటికి వచ్చేసి కరెంట్ బిల్లు 500 లోపు వచ్చేది, అంటే 500 వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో 1500 to 2000 వరకు వస్తుంది కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికి 5 times నాకు తెలిసి 5 సార్లు పెరిగిందండి కరెంట్ బిల్. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పెరగలేదు, పెంచమన్నారు, ఆ విధంగానే పెంచలేదు. ఇప్పుడు కరెంట్ ఏంటి ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం వలన మన మీదే మళ్ళీ ఆ పన్నులన్నీ వేసి మన నుంచే వసూలు చేస్తున్నారు. అదే డబ్బులు మళ్ళీ ప్రజలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు తప్ప డెవలప్మెంట్ ఏమీ లేదు, అంతే. సో వైఎస్ జగన్ గారు ఇప్పుడు వాలంటీర్లను బానిసలుగా వాడుకొని 5,000 ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వాళ్ళను 10,000 ఇచ్చి నేను ఆదుకుంటా అంటున్నారు కదా. సో దాని మీద అభిప్రాయం ఏంటి? అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది తప్పు కాదండి. వాలంటీర్ అతని నిర్ణయం బాగానే ఉంది, కానీ సొంత పనుల కోసం వాడుకోవడం అనేది తప్పు. సచివాలయం కోసం తీసుకున్నారు, వాళ్ళని అదే విధంగా యూజ్ చేస్తే బాగుండేది. పర్సనల్ పనుల కోసం వాడుకోవడం అనేది తప్పు. సో జగన్ గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి నేను వాలంటీర్ పైన మళ్ళీ నేను సంతకం పెడతాను, మొదటి సంతకము. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే నేను మెగా డిఎస్సీ మీద పెడతా అంటున్నారు కదా. సో దాని మీద అభిప్రాయం ఏంటి సార్? మెగా డిఎస్సీ మీద పెడితే మనకు టీచర్స్ ఎక్కువ వస్తారండి. మామూలుగా ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయితే ఆటోమేటిక్గా అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అవుతారు. సో చెప్పండి, ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది మన ఏమంటారు అలసత్వం, ఏమంటారు దాన్ని, నిర్లక్ష్యం అండి, అంతే. గవర్నమెంట్ నిర్లక్ష్యం, అంతే. ఓకే. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లకు వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు. మరి నిజంగానే ఏ మేర సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగింది అనుకుంటున్నారు మీరు? అది ఏ గవర్నమెంట్ వలన కాదండి, దాని మీదే గవర్నమెంట్లు బతుకుతున్నాయి. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా దాని మీద బతకాల్సిందే. దాన్ని అయితే మద్యపాన నిషేధం అనేది ఎక్కడా జరగదు. సో ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు. థ్యాంక్ యూ.